హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫ్రెండ్స్, ఓట్స్ రెసిపీస్ ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓట్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అవి తీసుకోండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈరోజు మీకు ఓట్స్ ఇడ్లీ చూపిస్తానని చెప్పాను. సారీ ఫ్రెండ్స్, పిల్లలు కొన్ని క్లిప్పింగ్స్ అవి డెలీట్ చేశారు. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు వచ్చేసి మన రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ చూపించాలనుకుంటున్నాను. అవేంటి అంటే షీర్ కుర్మా, ఇంకా బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వాని కొందరు డబల్ కా మిఠా అని కూడా అంటారు. సో ఈ స్వీట్స్ మనం ఈ రంజాన్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు రంజాన్ అనగానే ఫాస్టింగ్, ఇంకా చికెన్ హలీం, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా గుర్తొస్తాయి. సో డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువగా యూజ్ చేసి చేస్తామన్నమాట ఈ స్వీట్స్. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యూజ్ చేసి చేయడం వల్ల స్వీట్కి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఆ రెసిపీస్ ఈరోజు చూపించబోతున్నాను. సో ఆ రెసిపీస్ చూడబోయే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మన 2 రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ చూసేద్దామా? ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ స్పెషల్ బ్రెడ్ హల్వా. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఇలా ఫాలో అయ్యి చేస్తే కంపల్సరీగా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. సో మనం వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీగా ఉంచేసుకున్నాను. మెయిన్గా రంజాన్ స్పెషల్ అంటే డ్రై ఫ్రూట్స్ అండి. ఆల్ డ్రై ఫ్రూట్స్ నేను యూజ్ చేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, డేట్స్, ఇంకా పిస్తా, చిరోంజి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందు రోజు నైట్ నానబెట్టుకోలేదన్నమాట బాదం పప్పు ఇవన్నీ. మీరు ముందు రోజు నానబెట్టుకున్నట్లయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నానంటే వీటి తొక్కు తీసుకోవడానికి ఇలా చేస్తున్నాను. సో ఇవన్నీ ఒక 3 మినిట్స్ మనం వాటర్లో ఉడికించుకున్నామంటే మనం తొక్కు అనేది ఈజీగా తీసుకోవచ్చు, ఇంకా ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో ఈ స్వీట్కి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. సో ఒక 3 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం స్వీట్కి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, 3 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిపోయాయి. తర్వాత నేను వీటి తొక్కంతటిని తీసి పక్కన ఉంచుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి చిరోంజి వేసుకున్నాను. ఇది సపరేట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఇది స్మాల్గా ఉంటుంది కాబట్టి వాటితో పాటు మనం ఉడికించుకోలేము. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది వేసుకోవడం వల్ల మీకు డిఫరెంట్ టేస్ట్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం తొక్కు తీసుకోవాలన్నమాట. నేను స్ట్రైనర్ తీసుకున్నాను, కాఫీ స్ట్రైనర్ తీసుకొని వీటిని సపరేట్ చేసుకొని ఒక క్లాత్లో ఇలా వేసుకొని దాన్ని క్లోజ్ చేసి మనం నలిపామంటే పొట్టంతా సపరేట్ అయిపోతుంది. దాని నుంచి మనం సీడ్స్ని మనం పక్కన ఉంచుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇలా చూపిస్తున్నాను. ఒక క్లాత్ ఉంచుకొని వాటిని సపరేట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మన షీర్ కుర్మా. సో ఇందుకోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో వీటిని వచ్చేసి నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు మీగడంతా బాగా వస్తుంది కాబట్టి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఈ పాలు అనేవి మనకు క్వాంటిటీ తగ్గాలి, అంతవరకు కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, మీగడ అనేది వస్తూ ఉంది. నేను కలుపుతూ ఉన్నాను. ఇవి వేడయ్యేలోపు కొంచెం నేను పక్కన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గీలో వేయించుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే వీటిని తొక్కు తీసేసాను. పిస్తా ఇలా తొక్కు తీసేసి పక్కన ఉంచుకున్నాను. మర్చిపోకుండా కలుపుతూ ఉండండి. మరీ మీగడ అట్టలాగా కట్టేస్తే స్వీట్ పైన అంత మీగడలాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కలుపుతూ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ స్వీట్కి వచ్చేసి మనకు గీ అండి. గీ చాలా టేస్ట్ ఉంటుంది, ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే ఎవ్రీ డ్రై ఫ్రూట్స్ని మనము గీలోనే వేయించుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను బాదం ఇంకా క్యాషు వేసుకున్నాను. చూసారు కదా, ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. పాలు ఇలా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిపోయింది, కొంచెం లెవెల్కి తగ్గాయన్నమాట. సో నేను అప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ పిస్తా కూడా ఇలానే సేమ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. పిస్తాని వేయించే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన ఉంచేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను స్వీట్ కొంచెమే చేస్తున్నానండి, ఎందుకంటే ఇందులో నా స్వార్థం ఉంది.
ఎందుకంటే నేను డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి కొంచెం తక్కువ చేస్తే త్వరగా అయిపోతుంది, నేను తినడానికి ఎక్కువగా ఉండదు కాబట్టి సో ఇలా తక్కువ చేస్తున్నాను. సో వీటిలో వచ్చేసి నేను ఇప్పుడు చిరోంజి వేశాను, ఇంకా డేట్స్ వేశాను. మీరు డేట్స్కి బదులు ఎండు ద్రాక్ష వాడుకోవచ్చు, లేదంటే ఎండు ఖర్జూర కూడా వాడుకోవచ్చు. ఎండు ఖర్జూర అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఎండు ఖర్జూర లేవు కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. సో మీ దగ్గర అవి ఉంటే అవి యూజ్ చేసేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను గీ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మన సేవ్యా అనేది ఫ్రై చేసుకోవడానికి. ఇది సేవ్యా అనేది రెడీమేడ్గా ఫ్రై అయినది వస్తుంది, లేదంటే మనం నార్మల్గా అయినా దొరుకుతుంది. సో నేను నార్మల్గా ఉన్నదే తెచ్చుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ పాలను కొంచెం హీట్ చేసుకున్నాను అనమాట. ఇలా హీట్ అవుతున్నప్పుడు మనం ఏదైతే సేమ్యాని రెడీ చేసి పెట్టుకున్నామో దీన్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, 2 to 3 minutes పడుతుంది అంతే. ఇలా వేసి ఒక 2-3 minutes అలాగే ఉంచేయండి చాలు. మనం నార్మల్గా యూస్ చేసే సేమ్యా అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది అంత టైం పట్టదు, ఎందుకంటే ఇది చాలా సన్నగా కారపూసలాగా ఉంటుందన్నమాట. సో ఈ షీర్ కుర్మాకి ఇలాంటి సేవ్యానే యూస్ చేస్తాము. ఇది ఎక్కువగా ప్రైస్ ఏమీ లేదు, ఒక కిలో వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో నేను హాఫ్ కిలో తెచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎంతైతే సేవ్యా తీసుకున్నానో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను అనమాట. సో షుగర్ యాడ్ చేసి ఒక 2 minutes మళ్ళీ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాలు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, సేవ్యా అనేది తక్కువగా ఉండాలి. నేను 1 లీటర్ పాలకు స్మాల్ కప్పు యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను యాలకుల పొడి కూడా వేసుకున్నాను. మనం స్వీట్ అంటే కంపల్సరీగా యాలకుల పొడి యాడ్ చేసుకుంటాము. నా రిమైనింగ్ మొత్తం డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేశాను. సో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత. ఇది ఎక్కువగా టైం పట్టదండి, స్వీట్ మనం ప్రిపరేషన్కి టైం పడుతుంది. సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. నేను అంతా కలిపేసిన తర్వాత ఇలా కలర్ఫుల్గా ఉంది, చూసారా. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చేసి మన బ్రెడ్ హల్వా, హైదరాబాదీ స్పెషల్. దీనికోసం నేను ఒక ప్యాకెట్లో 7 దాకా తీసుకున్నాను అనమాట బ్రెడ్ పీసెస్. ఈ సైడ్స్ అన్నిటిని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ సైడ్స్వి కూడా మనం దేంట్లో ఒక దానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. బ్రెడ్ పీసెస్ని నేను 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఎండలో పెట్టుకుంటే డ్రై అయిపోతాయి, మనకు గీ అనేది ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక కప్ తీసుకున్నానంటే 150 grams దాకా ఉంటుంది షుగరు. కప్ మెజర్మెంట్ ఎందుకు తీసుకున్నానంటే వాటర్ యాడ్ చేసుకోవడానికి. ఒక కప్పు షుగర్కి 1.5 కంటే కొంచెం తక్కువే వేసానండి వాటరు. అలా వేసి ఇలా కలుపుతూ ఉండాలి, షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలుపుకొని మనం తర్వాత కొంచెం తీగపాకం వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను గీ యూజ్ చేస్తున్నాను. గీ కంప్లీట్గా గీనే యూజ్ చేశానండి, నా దగ్గర గీ ఎక్కువగా ఉంది. గీ ఎక్కువగా లేకపోతే ఆయిల్ ఇంకా గీ 2 వేసుకొని కూడా మనం బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు షుగర్ అనేది కరిగిపోయింది వాటర్లో. ఇందులో నేను ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంపల్సరీగా యాడ్ చేసుకుంటే మనకు స్మెల్ ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్. ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను కొద్దిగా కేసరి కలర్ ఉంటుంది కదా, ఒక పించ్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇక కలర్ఫుల్గా ఉంటుంది అని అలా యాడ్ చేసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే దీన్ని అవాయిడ్ చేయండి. సో ఇది ఇలా కలర్ అన్ని వేసిన తర్వాత మనకు పక్కన గీ అనేది వేడైపోయింది. సో ఇందులో నేను బ్రెడ్ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో మెల్లిగా 1 by 1 వేసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేసేసామంటే ఈ బ్రెడ్ పీసెస్ అనేవి గీని తొందరగా, గీ లేదంటే ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనకు ఒక్కసారిగా అయిపోతుంది. సో కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. నేను ఎండలో పెట్టాను కాబట్టి కొద్దిసేపు. సో చూసారు కదా, ఇలా ఉన్నాయి మన బ్రెడ్ పీసెస్. 1 by 1 కాల్చుకొని నేను పక్కన ఉంచుకుంటున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ని అన్నీ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. కొద్దిగా యూస్ చేస్తున్నాను వీటిలో, నేను తక్కువ చేస్తున్నాను క్వాంటిటీ అని చెప్పాను కదా నా స్వార్థం కోసం. సో ఇది అన్నమాట. ఇందులో బాదం ఇంకా కాజు, పిస్తా, ఇప్పుడు వచ్చేసి కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను.
సో ఇవన్నీ వేయించుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను బ్రెడ్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది నేను ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను ఇవి. ఎందుకంటే ఇవి మనం పొయ్యి మీద ఉన్నప్పుడే వాటిని అన్నిటిని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట బ్రెడ్ పీసెస్. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నిటిని వేసి అలా కొంచెం అవన్నీ మునిగిపోయేదాకా కలపండి. చూసారు కదా, ఇవన్నిటిని నేను కలిపేశాను. ఈ స్టేజ్లో నేనేం చేస్తున్నానంటే మనకు కొంచెం టేస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వాలంటే దీంట్లో కోవా కానీ లేదంటే ఇలా మిల్క్ మేడ్ వేసుకోండి. లేదంటే మీ దగ్గర కోవాకు సంబంధించిన ఏదైనా స్వీట్ ఐటమ్స్ ఉన్నా వాటిని చిదిమి దీంట్లో వేసుకోండి. చాలా బాగుంటుంది, మీకు టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. దానిపైన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes కంపల్సరీగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, మన బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఇలాగే బ్రెడ్ పీసెస్ అలాగే ఉంటే ఇష్టపడతారు, మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే ఇష్టపడరు. సో మీకు మెత్తగా పేస్ట్ లాగా కావాలనుకుంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వాటిని స్పూన్తో మెత్తగా చేసుకోండి. అది సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.